హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుధా ట్యుటోరియల్. ఎల్టీడీకి సంబంధించి బిట్స్ అనేవి చూద్దామండి. కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఇవి. ఫస్ట్ వన్ వచ్చేసి బద్దె పురుగుల లార్వాల పెరుగుదలను అనుసరించి వాటిని ఎన్ని రకాలుగా విభజించవచ్చు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 4. బద్దె పురుగుల లార్వాల పెరుగుదలను అనుసరించి వాటిని 4 రకాలుగా విభజించవచ్చు. ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో పేడ పరీక్షకు కావలసిన పరికరాలు ఏవో గుర్తించండి. నీరు, పరీక్షించవలసిన పేడ నమూనా, ప్లాస్టిక్ గిన్నె, చీపుర పుల్ల. ఆన్సర్ వచ్చేసి ఈ 4 కూడా కరెక్ట్ ఆన్సర్స్ అండి. 4 ఆప్షన్స్ కూడా. నెక్స్ట్ వన్, తలాజియా వంటి నులిపురుగులకు ఏ నమూనా సేకరిస్తారు? మూడవ దానికి ఆన్సర్ వచ్చేసి కంటి స్రావాలు. తలాజియా వంటి నులిపురుగులకు కంటి స్రావాల నుంచి నమూనా సేకరిస్తారు. ఆన్సర్ ఆప్షన్ బి. వేటిని పరీక్షించడం ద్వారా జలగల యొక్క లార్వాలను గుర్తించవచ్చు? హోస్ట్, గుడ్లు, పేడ, నత్త. నాలుగవ దానికి ఆన్సర్ వచ్చి ఆప్షన్ డి నత్త. శిలీంధ్రాలను పరీక్షించుటకు ఎన్ని రకాల పరీక్షలు కలవు? ఐదో దానికి ఆన్సర్ వచ్చేసి 4 రకాల పరీక్షలు కలవు. ఆన్సర్ ఆప్షన్ డి. పశువుల నుండి పేడ తీయనప్పుడు సుమారు ఎన్ని గ్రాములు తీయవలను? ఆరవ దానికి ఆన్సర్ సుమారు 10 గ్రాములు తీయవలను. పశువుల నుండి పేడ తీయనప్పుడు 10 గ్రాములు తీయవలను. ఆన్సర్ ఆప్షన్ ఏ. మొత్తం గుడ్లను దేనితో వెచ్చించినచో 1 గ్రాము పేడలో గల గుడ్లను తెలుసుకొనవచ్చు? ఏడవ దానికి ఆన్సర్ వచ్చేసి మొత్తం పేడను 100తో హెచ్చించినచో 1 గ్రాము పేడలో గల గుడ్లను తెలుసుకోవచ్చు. ఆన్సర్ ఆప్షన్ బి 100 గ్రాములు. సాధారణంగా ఎక్కువ శాతం నులిపురుగులు వేటి జీర్ణాశయ వ్యవస్థలో జీవిస్తాయి? పాడి పశువుల జీర్ణాశయ వ్యవస్థలో జీవిస్తాయి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ పాడి పశువులు. నెక్స్ట్ వన్, ఎక్యూట్ ట్రిపనోజమ్స్ గుర్తించుటకు చాలా ఉపయోగకరంగా ఉండే పద్ధతి ఏది? తొమ్మిదవ దానికి ఆన్సర్ వచ్చేసి వెట్ బ్లడ్ ఎగ్జామినేషన్ అండి. అలాగే ఎక్యూట్ ట్రిపనోజమ్స్ను గుర్తించుటకు ఉపయోగకరంగా ఉండే పద్ధతి ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్ వన్, స్టెయిన్ను 4 గ్రాములు ఫెర్రిక్ అమ్మోనియం సల్ఫేట్ తీసుకొని ఎన్ని మిల్లీలీటర్ల డిస్టిల్ వాటర్ కలిపి తయారు చేసుకొనవలెను? స్టెయిన్ 4 గ్రాముల ఫెర్రిక్ అమ్మోనియం సల్ఫేట్ తీసుకొని 100 మిల్లీలీటర్ల డిస్టిల్ వాటర్ కలిపి తయారు చేసుకోవాలి. ఆన్సర్ ఆప్షన్ డి 100 మిల్లీలీటర్లు. కావలసిన పోషక పదార్థాలను స్వీకరిస్తూ జీవిస్తుండే వాటిని ఏమంటారు? పారాసైట్ అంటారు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. కొన్ని రకముల పరాన్నజీవులు ఎన్ని రకాల అతిథేయ జీవుల మీద ఆధారపడి వాటి యొక్క జీవిత చక్రమును పూర్తి చేస్తూ ఉంటాయి? 12వ దానికి ఆన్సర్ వచ్చేసి 2 రకముల పరాన్నజీవులు. కొన్ని రకముల పరాన్నజీవులు 2 రకాల అతిథేయ జీవుల మీద ఆధారపడి వాటి యొక్క జీవిత చక్రమును పూర్తి చేస్తూ ఉంటాయి. ఆన్సర్ ఆప్షన్ సి. ఒక గిన్నెలోనికి 1 నుంచి 2 గ్రాముల పేడ నమూనాను తీసుకొని దానికి ఎన్ని మిల్లీలీటర్ల నీరు కలపాలి? 3 నుంచి 5 మిల్లీలీటర్ల నీరు కలపాలి. 3 నుంచి 5 మిల్లీలీటర్లు. ఆన్సర్ ఆప్షన్ సి. పాడి పశువులకు వ్యాధులను కలిగించే ప్రోటోజోవాలను ఎన్ని రకాలుగా విభజించవచ్చు? 3 రకాలుగా విభజించవచ్చు. పాడి పశువులకు వ్యాధులను కలిగించే ప్రోటోజోవాలను 3 రకాలుగా విభజించవచ్చు. ఆన్సర్ ఆప్షన్ ఏ. టీనియా జీవిస్ ప్రథమ అతిథేయ జీవి ఏది? 15వ దానికి ఆన్సర్ వచ్చేసి టీనియా జీవిస్ ప్రథమ అతిథేయ జీవి కుక్కలు. ఆన్సర్ ఆప్షన్ ఏ. పేడ నమూనాకు అయోడిన్ సొల్యూషన్ను ఎన్ని డ్రాప్స్ కలపవలెను?
పేడ నమూనాకు అయోడిన్ సొల్యూషన్ను 2 నుంచి 3 చుక్కలు కలపవలెను. 2 to 3 drops కలపవలెను. ఆన్సర్ ఆప్షన్ డి. ట్రెమటోడ్ గుడ్లు ఎన్ని ఉన్నట్లయితే గేదెలలో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంది అని తెలుసుకోవచ్చు. ట్రెమటోడ్ గుడ్లు అనేవి 100 నుంచి 200 ఉన్నట్లయితే గేదెలలో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉందని తెలుసుకోవచ్చు. ఆన్సర్ ఆప్షన్ డి. నెక్స్ట్ వన్. ఈ క్రింది వాటిలో బద్దె పురుగులను స్టెయిన్ చేయుటకు ఉపయోగించే ద్రావణములు ఏవి? అసిటోఆలం కార్మైన్, అలాగే బోరాక్స్ కార్మైన్. ఈ క్రింది వాటిలో బద్దె పురుగులను స్టెయిన్ చేయుటకు ఉపయోగించు ద్రావణములు అసిటోఆలం కార్మైన్, అలాగే బోరాక్స్ కార్మైన్. ఆన్సర్ ఆప్షన్ బి మరియు సి. సేకరించిన శాంపుల్ను వెంటనే పరీక్షించడానికి కుదరనప్పుడు ఎంత శాతం ఫార్మలిన్ ద్రావణం వేసి నిల్వ చేయవలెను? ఆన్సర్ వచ్చేసి 19కి 10%. ఆన్సర్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ వన్. అన్ని బద్దె పురుగులకు లార్వా దశలు ఎన్ని ఉంటాయి? అన్ని బద్దె పురుగులకు లార్వా దశలు 1 లేదా అంతకంటే ఎక్కువ ఉంటాయి. ఆన్సర్ ఆప్షన్ సి. ఏ పద్ధతిలో వాషింగ్ చేసిన తర్వాత 70 నుంచి 90% మరియు అబ్సల్యూట్ ఆల్కహాల్లో వరుసగా డీహైడ్రేషన్ చేయవలెను? 21వ దానికి ఆన్సర్ వచ్చేసి నిర్జలీకరణం పద్ధతిలో వాషింగ్ చేసిన తర్వాత 70 నుంచి 80% మరియు అబ్సల్యూట్ ఆల్కహాల్లో వరుసగా డీహైడ్రేషన్ చేయవలెను. ఆన్సర్ ఆప్షన్ బి. పరాన్నజీవికి ఆతిథ్యం ఇచ్చే జీవిని ఏమంటారు? పరాన్నజీవికి ఆతిథ్యం ఇచ్చే జీవిని హోస్ట్ అంటారు. ఆన్సర్ ఆప్షన్ ఏ. ఈ క్రింది వాటిలో బ్లడ్ ప్రోటోజోవాలు ఏవి? ఈ క్రింది వాటిలో బ్లడ్ ప్రోటోజోవాలు ప్లాస్మోడియం, థైలేరియా, బేబిసియా, ట్రెపనోసోమా. ఈ 4 కూడా బ్లడ్ ప్రోటోజోవాలు. ఆన్సర్ వచ్చేసి 23వ దానికి 4 ఆప్షన్స్ కూడా కరెక్ట్ ఆన్సర్సే. పరాన్నజీవుల గుడ్ల బరువు ఫ్లోటేషన్ ద్రావణం బరువు కన్నా ఏ విధంగా ఉన్నప్పుడు అవి పైకి తేలి ఆడును? పరాన్నజీవుల గుడ్ల బరువు ప్రోటీన్ ద్రావణం బరువు కన్నా తక్కువగా ఉన్నప్పుడు అవి పైకి తేలి ఆడును. ఆన్సర్ అనేది ఆప్షన్ తక్కువగా. ఆన్సర్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ వన్. సెడిమెంట్లో కొన్నిసార్లు వేటిని చూడలేము? సెడిమెంట్లో కొన్నిసార్లు వచ్చేసి మనము గుడ్లను చూడలేము. ఆన్సర్ ఆప్షన్ డి. గుడ్లను. ఇవి వచ్చేసి ఎల్డిటికి సంబంధించి బిట్స్ అండి. మన ఛానల్లో 1800 ఓన్లీ పార్ట్ బి నుంచి బిట్స్ ఉన్నాయి. ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోవచ్చండి. మేము 500కి ఇస్తున్నాము. థ్యాంక్ యూ.